సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం అయితే జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు సీనియర్ నేతలు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ అనేది భవిష్యత్తులో చాలా పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2026లో డీలిమిటేషన్ జరగబోతోంది. అయితే జనాభా ప్రాతిపదికన జరిగేటువంటి డీలిమిటేషన్ వల్ల మొత్తం సీట్లు దేశవ్యాప్తంగా 840 ఎంపీ సీట్లుగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 545 ఉంది. 840 అంటే సుమారుగా 300 సీట్లు దాకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ పెరిగేటువంటి సీట్లలో ఉత్తరాదికి ఎక్కువ రాబోతోంది. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, వీటిల్లో ఆ యొక్క సంఖ్య ఎక్కువగా వస్తుంది. అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు ఆంధ్రాకు ఉండేటువంటి 25 సీట్లు ఇప్పుడున్న రేషియోలోనే అలాగే పెంచితే 39 సీట్లు అవ్వాలా. అంటే ఏరియా ప్రకారంగా, అంటే ఉన్న ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఎంత పెద్దదిగా ఉంది అని లెక్క వేస్తే 25 సీట్లు అనేది 39 సీట్లు. ఎందుకంటే ఇది మొత్తం సీట్లలో 4.67% అనేది ఉంటుంది. ఆ రకంగా తమిళనాడుకు సంబంధించి అయితే 7.7% దాకా ఉంటుంది. అలా పెరగడం లేదు, జనాభా ప్రాతిపదికన పెంచే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో అంతా కూడా జనాభా నియంత్రణకు చాలా కట్టుదిట్టంగా పనిచేసి ఆ రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి చాలా మధ్యప్రదేశ్ ఇలాంటి హిందీ బెల్ట్కి సంబంధించిన రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ జనాభా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మరి ఇంకెక్కువ మంది ఉంటుంది. అయితే ఆ 10 లక్షల మందికి కూడా ఒక ఎంపీ ఉన్న పరిస్థితి ఉంది దేశంలో. అలా కాకుండా ఈ నెంబరు, అంటే జనాభా ప్రాతిపదికన ఇన్ని లక్షల మందికి ఒక ఎంపీ అనేటువంటి నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా ఎక్కువ కాబట్టి వాళ్లకు ఎంపీలు ఎక్కువ అయిపోతారు. ఎప్పుడైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందో అప్పుడు బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కావచ్చు, చిన్న చిన్న రాష్ట్రాలకు సంబంధించి తక్కువ ఎంపీలు ఉండేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్దతు లేకపోయినా ప్రభుత్వం సుస్థిరంగా నడిపేటువంటి అవకాశం వస్తుంది. అదే జరిగితే ఇష్టానుసారంగా చట్టాలు చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా వ్యవహారం చేయొచ్చు, భయభ్రాంతులకు గురి చేసి అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక భయమైనటువంటి వాతావరణం, అంటే ఎన్డీఏ కూటమిలో లేని కూటమి ఇతర పక్షాలకు కావచ్చు, అలాగే హిందీ కానీ నాన్ హిందీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కావచ్చు ఏం జరగబోతోంది అనేటువంటి ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో కీలకమైనటువంటి 10-15 మంది మాత్రమే ఒక ఇంపార్టెంట్ గదిలో సమావేశం అవుతున్నారు. బయట వాళ్ళని కూడా లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. చాలా సీక్రెట్గా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చించుకొని 12:30 గంటకి మీడియా సమావేశం కూడా ఉండబోతోంది. ఈ సమావేశం తర్వాత అయితే మాత్రం భవిష్యత్ కార్యాచరణ, అంటే ఈ డీలిమిటేషన్ని అడ్డుకోవాలి. అంటే యాక్చువల్గా 2001లో వాజ్పేయి గవర్నమెంట్లో ఈ డీలిమిటేషన్ని 25 సంవత్సరాలు పొడిగించిన పరిస్థితి ఉంది. 2011లో డీలిమిటేషన్ని 21 సంవత్సరాలు పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ 25 సంవత్సరాలు డీలిమిటేషన్ జరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలనేటువంటి వాదన కూడా ఉంది. అది లేదు అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణ ప్రాతిపదికన ఇవ్వాలనేటువంటి వాదన ఉంది. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేటువంటి దాంట్లో జనాభా ఎక్కువ మందికి ఒక ఎంపీ ఉండే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చేస్తారు, దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉంది. అయితే 25-30 సంవత్సరాలు కనుక దీన్ని టచ్ చేయకపోతే ఉత్తరాదిలో కూడా జనాభా దక్షిణాది జనాభాతో పోలిస్తే ఒక నిష్పత్తి సరిపోతుందనేటువంటి వాదన ఉంది. మొత్తంగా వీళ్ళ వాదనని 2026లో జరగబోయేటువంటి డీలిమిటేషన్ వీళ్ళు ఎలా అడ్డుకోబోతారు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందని ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న మీటింగ్ పైన ఉంది. వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారనేటువంటి కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. శ్రీనివాస్. రైట్ దినేష్, థ్యాంక్ యూ. நமது அரசியல் பிரதிநிதித்துவத்திற்கு நேரடி அடியாகும் என்று சொன்னேன். மறுநாளை கோயம்புத்தூரில் ஒன்றிய உள்துறை அமைச்சர் அமித்ஷா அவர்கள் ஒரு நிகழ்ச்சியில் பங்கெடுத்து உரையாற்றும் போது தமிழ்நாடு மற்றும் பிற தென் மாநிலங்கள் விகிதாச்சார அடிப்படையில் நாடாளுமன்ற இடங்களை இழக்காது என்று கூறினார். உள்துறை அமைச்சரின் விளக்கம் தெளிவாக இல்லை, குழப்பமாகத்தான் இருந்தது. 2023ஆம் ஆண்டு தெலுங்கானா மாநிலத்தில் பரப்புரை செய்ய வந்த பிரதமர் மோடி அவர்கள் சாதிவாரி கணக்கெடுப்பு நடத்தி மக்கள் தொகை அடிப்படையில் சமூகங்களுக்கு பிரதிநிதித்துவம் வழங்க வேண்டும் என
காங்கிரஸ் கட்சி சொல்கிறது. அடுத்ததாக தொகுதி மறுவரை நடக்க உள்ளது. காங்கிரஸ் கட்சி சொல்வதைப் போல மக்கள் தொகை அடிப்படையில் மக்கள்